హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే మేము రెస్టారెంట్కి వచ్చామండి. ఈరోజు ఈస్టర్ సందర్భంగా ఇక్కడ నాన్ వెజ్ థాలీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నేనైతే నాన్ వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాను అండి. మా పిల్లలైతే వాళ్ళకి కావాల్సిన నూడిల్స్ ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు. వెనకాతలు అయితే తాళికి సంబంధించిన అన్ని వస్తువులు పెట్టారు చూడండి. వీళ్ళు ఎక్కువ బ్రౌన్ రైస్ వాడతారు, అది కొంచెం మనకి తినడానికి కష్టంగా ఉంటుంది. అదర్వైజ్ మిగతా అన్నీ బాగుంటున్నాయి. కేరళ వాళ్ళు తినే వెరైటీ రెసిపీస్ అవన్నీ మీకు చూపిస్తాను రండి. ఈరోజైతే ఫస్ట్ అయితే మా పిల్లలు మిల్క్ షేక్ ఇంకా మస్క్ మిలన్ షేక్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. నాకైతే తాళి వేశారు చూడండి. తాళిలో అయితే ఫస్ట్ పైనాపిల్ ఇంకా ఆనియన్ సలాడ్, నెక్స్ట్ అరటికాయ కట్లెట్ అండి, అది బాగుంది క్రిస్పీగా. తర్వాత గ్రేప్ జ్యూస్, తర్వాత ఇది పిడి అంటండి. నేనేంటి ఇది స్వీట్ ఇట్లా వేసేసారు, స్వీట్ పక్కనే చికెన్ వేశారు, ఏంటి ఇట్లా పక్కన వేసేస్తున్నారు అనుకున్నా. కాకపోతే వాళ్ళు చెప్పారు కదా, ఆ పిడితో ఈ చికెన్ పేరప్ చేసుకొని తినాలి అంట. స్వీట్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ అది స్టీమ్డ్ రైస్ బాల్స్ అండి. దాంట్లో కోకోనట్ మిల్క్ ఇంకా గ్రేవీతో ఉడికిచ్చి పెట్టారు. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ అయితే పెసరపప్పు ఇంకా అరటికాయ పొరియలండి. వీళ్ళు కొబ్బరి వేసి తాలింపు వేస్తారు, దాన్ని పొరియలు అంటారు. నెక్స్ట్ అయితే ఇది ఎగ్ బుర్జీ. నెక్స్ట్ ఒక పికిల్ అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేది స్పెషల్ అండి, కేరళ స్పెషల్, అది డేట్స్ పికిల్. చూడండి బ్రౌన్ కలర్లో ఉంది కదా, ఇక్కడ ప్రతి వాళ్ళు యూస్ చేస్తారు డేట్స్ పికిల్. వెరైటీగా చాలా బాగుంటుంది, స్వీట్గా పుల్లగా కారంగా. మీరు ఎవరైనా కేరళ వస్తే ఇది ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఇది మెయిన్ కోర్స్ లాగండి. మనం గారెల్లో చికెన్ కూర ఎలా నంచుకొని తింటామో, వీళ్ళు ఈ పిడిలో చికెన్ అలా నంచుకొని తింటారు. నెక్స్ట్ అయితే బ్రౌన్ రైస్ వేశారు. తర్వాత దీంట్లోకి పులిచేరు అని చెప్పి వేస్తారండి. పులిచేరు అంటే మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు అంటే చాలా పులుగా ఉంటుంది, దాంట్లో కొబ్బరి మిక్స్చర్ కూడా కలిపి వేస్తారు. నెక్స్ట్ పప్పడం వేశారు చూడండి. ఇది పప్పడం అంటారు, అప్పడం కాదు. మన అప్పడాల కంటే డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ చికెన్ కూర పేరప్ చేశారు. తర్వాత సాంబార్ వేశారు. ఇక్కడ వీళ్ళైతే అన్నీ కలుపుకొని తినేస్తారు. నెక్స్ట్ ఫిష్ కర్రీ అండి, ఇది ట్యూనా ఫిష్ వాడతారు ఎక్కువ, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ అయితే బీఫ్ రోస్ట్ అయితే పట్టుకొచ్చారు. మనం తినం కాబట్టి వద్దని చెప్పేసాం. నెక్స్ట్ ఈ పాల పాయసం ఇచ్చారు, ఇంకా అరటిపండు అండి.